తెలుసా దేవుడు సైతాన్ని ఎన్నిసార్లు శిక్షించాడో? ఒక్కసారి కూడా శిక్షించలేదు. కానీ సైతాన్ ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళని మాత్రం శిక్షిస్తాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే 2 సామ్యూయల్ చాప్టర్ 24లో దేవుని చేత ప్రేరేపించబడి ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రజలందరినీ లెక్కించమని చెప్తాడు. ఒక దగ్గర క్రానికల్ 21లో మాత్రం సాతాను చేత ప్రేరేపించబడ్డాడని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఫైన్. ప్రేరేపించిన తర్వాత తను ఇజ్రాయెల్‌లో మొత్తం లెక్కేసిన తర్వాత దానికి ఆ ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రజలందరిలోకి కూడా దేవుడు ఒక తెగులిచ్చేసి 70,000 పీపుల్స్‌ని చంపేస్తాడండి. 70,000 మందిని దేవుడు చంపేస్తాడు. కానీ సైతాన్ మాత్రం ఏం చేయడు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకోండి, ఎక్కడ కూడా దేవుడు ఎవరిని శిక్షించలేదు. రెవల్యూషన్‌లో దేవుడు సైతాన్ని శిక్షిస్తున్నాడు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. అది ఇంకా జరగలేదు, జరగబోయేది. అది జరుగుతుందో కూడా తెలియదు. ఇట్స్ బీయింగ్ మొత్తానికి 6,000 ఇయర్స్ అయింది. ఇంకా అదే నమ్మకంతో ఉన్నారు. కానీ అంతవరకు సాతానుకు మాత్రం దేవునితో కాంటాక్ట్ అవ్వడానికి పర్మిషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ యోబు చూసుకుంటే, యోబు గ్రంథంలో దేవుని దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, ఇలా అక్యూజింగ్ చేసుకుంటా ఉంటాడు. సైతాన్ దగ్గరికి, ఏసై దగ్గరికి వస్తాడు, ఏసైని కూడా టెంప్ట్ చేస్తాడు. ఇవన్నీ ఫ్రీడమ్ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల, చాలా చోట్ల దేవుడు సైతాన్ ఇద్దరు కలుసుకొని పనులు కూడా చేసుకుంటారు. సో దేవుడు ఎప్పుడు కూడా సైతాన్ని శిక్షించడు, కానీ మనుషులు మాత్రం శిక్షిస్తాడు. అది కూడా ఆయన ప్రేమించే వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు. ఎస్, నా తండ్రి ప్రేమ నీకు అర్థమైంది. సంతోషం, ఇదైనా అర్థమైంది నీకు. ఆయన ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తారు. ఎస్, 100%. నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ మొక్కన్నా కరెక్ట్ చెప్పు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి 100% పాపంలో పడుతూనే ఉంటాం. అపరాధాలు, పాపాలు అంటే అది పెద్దవి అయిపోతాయి, అపరాధాల్లో పడుతుంటాం. సో ఎప్పటికప్పుడు శిక్షిస్తేనే కదా మళ్ళీ మనం కరెక్ట్ లైన్లో పడేది. ఆయన నన్ను కావాలనుకుంటే నన్ను శిక్షిస్తారు, నన్ను వద్దనుకుంటే నీకులా బయటికి ఎంటేస్తారు. నన్ను కావాలనుకుంటున్నారు కాబట్టి నన్ను ఎప్పుడు ఆయన తప్పు చేస్తే శిక్షిస్తూనే ఉంటారు, కరెక్షన్ చేసుకుని నా దగ్గర తెచ్చుకోవాలని. ఎందుకంటే ఎంత ప్రేమ ఉన్నా కానీ బురదంటే ఇచ్చుకుని ఆయన దగ్గర రానవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధుడు చేస్తేనే అక్కడికి అప్రోచ్ అవ్వగలం, లేకపోతే కాలిపోతాం, అనవసరంగా కాలిపోతాం. ఆయన బాధ అదే. ఒప్పుకుని ఆయనకి ఇష్టమే మనం తీసుకోవడం, కానీ ఆయన పరిశుద్ధుడు కదా, పరిగెట్టుకుని వెళ్ళామనుకో మనం కాలిపోతాం. అది పాపం ఆయన బాధ. నిజంగా ఆయన ఇష్టపడిన వాళ్ళు అందుకనే కాలుస్తున్నారు. నెక్స్ట్ ఇంకేం మాట్లాడావు? సాధారణ ఇప్పుడు వరకు ఎప్పుడు శిక్షించలేదు. ఓకే, ఇప్పుడు వరకు శిక్షించలేదు. ఎందుకు? ఈ లోక న్యాయం ఒకటి చెప్తాను, ఈ లోక నీతి. పిఎంని ఏవో చెడ్డ పనులు చేశాడు, ఏదో ఇల్లీగల్ పనులు చేశాడు. సో పిఎంని శిక్షించాలి. మరి ఎలాగా? వెళ్ళి ఎదురు కానిస్టేబుల్ వెళ్ళి సైకిల్ వేసి తీసుకొచ్చిచ్చా? అవదు. ఆ పిఎం కోర్టుకు రావాలంటే ఒక 50 సంవత్సరాలు పడుతుంది, లైఫ్ అయిపోతుంది. సో అంటే పిఎంకి అన్ని రూల్స్ ఉంటాయి. మాకు సామాన్య పౌరుని అరెస్ట్ చేసినట్టు పిఎంని అరెస్ట్ చేయకూడదు. అది సాధారణ పౌరుడు కాదు, మనలాంటోడు కాదు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు. అక్కడ ఆయన అరెస్ట్ చేయాలంటే ఒక లా ఉంటుంది. ఎందుకు రాణిస్తున్నారు ఆయన పైకి కిందకే? ఆడ ఇంకా లా మేరలేదు, కుయుక్త పనులు చేస్తున్నాడు. అవేమో సాక్ష్యాలు దొరకవు అవి. ఆడు పండగలు ఆచరించేస్తున్నాడు, సబ్బాతులు చేసేస్తున్నాడు. మరి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నా? మొన్న యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఏదో పండగకి వెళ్ళాడు, లేదా న్యూ మూన్కి వెళ్ళి ఉంటాడు, ఏ సబ్బాత్కి వెళ్ళి ఉంటాడు. అది దొరుకుతాడు. అందుకనే కదా 3 సాక్షులను ఏర్పాటు చేశారు. మనలాంటి మనుషులు సాక్ష్యం పలకడం సరిపోం, ఆడితో సమానంగా ఉండాలి.
ఆ ముగ్గురుని అలాంటి వాళ్ళు సాక్ష్యం పలకాలి. అందుకనే వాళ్ళు పలుకుతారు ఇప్పుడు. ఆల్రెడీ ఇద్దరు పలికేశారు, ఇంకొకరు పలుకుతారు. సాక్ష్యం పలికిన తర్వాత నువ్వేం కంగారు పడతావు తమ్ముడు, నువ్వేం కంగారు పడకు, ఆడితో పాటు నిన్ను తీసుకెళ్తాడులే. నువ్వేం సంతోషపడిపోకు. ఆడిని తీసుకెళ్తారు, నిన్ను తీసుకెళ్తారు జైలుకి. అర్థమైంది అనుకుంటాను. సరే, ఇంకా టైం ఉందిలే జైలుకి వెళ్తాక. చూద్దాం.